పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గ్యారంటీగా వస్తాడు, ఖచ్చితంగా గ్యారంటీగా. మెజారిటీ ఎంత వస్తుంది పిఠాపురం అందరు కలిపి గెలిపిస్తాం. పిఠాపురం అంతా గెలిస్తే అంటే మెజారిటీ అనేది 50,000 వస్తుందా, 1,00,000 వస్తుందా? వస్తుంది, 2 కోట్ల పైన వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అంటారు మెజారిటీ. వంగ గీత గారు అబ్బే లెక్కర అంటారా? అసలు ఈ 5 ఏళ్ల పరిపాలనలో పిఠాపురం ఏమైనా అభివృద్ధి చెందిందని? ఏమీ జరగలేదు అంటారు. మరి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తారన్నారు కదా, అభివృద్ధి జరుగుతుంది అనుకున్నారు మీరైతే? ఇప్పుడు దాకా జగన్ గారిని చూడండి అన్నారు, చూసాం, సంక్రాంతించాడు. ఇప్పుడు ఇతను పవన్ కళ్యాణ్ గారిని చూడాలా? వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మీరైతే ఒక అవకాశం పవన్ కళ్యాణ్ ఇస్తానంటారండి? ఇస్తామనే చూస్తున్నాను, పవన్ కళ్యాణ్కి అవకాశం ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ ఒక అవకాశం ఇచ్చి చూడాలంటారు. చూడాలి, అది ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది అనుకున్నారా? జరుగుద్దని అనుకుంటున్నాను. మరి ఆయన గుర్తుంటే మీకు తెలుసండి? గ్లాస్ అండి. అది ఆయనకైతే ఖచ్చితంగా మీరు పిఠాపురం వస్తాడని నా 3 ఎకరాల భూమి ఆమె పెడుతున్నాను. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. 3 ఎకరాల భూమి హామీ అండి. రామి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, అవునండి, గెలుస్తారు అనుకుంటున్నారా మీరైతే? గెలుస్తారండి, ఖచ్చితంగా బ్రహ్మాండంగానే. ఎంత మెజారిటీ ఇద్దాం అనుకుంటున్నారు మీరైతే? 1,00,000 మెజారిటీ. 1,00,000 మెజారిటీ. ఇప్పుడు ఆయన మీద అభ్యర్థి కింద అపోజిషన్లోని వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. మరి ఆవిడ ఇంతకుముందు ఎంపీ కింద చేశారు. ఈ గత 5 ఏళ్ల పరిపాలనలో ఏమైనా అభివృద్ధి జరిగిందండి పిఠాపురం అభివృద్ధి జరిగిందండి. అంటే ఎక్కడ ఏ విధంగా జరిగింది? అభివృద్ధి ఏం జరగలేదండి. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక అభివృద్ధి జరుగుతుందని మేము ఆయనకి మద్దతు ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి జరుగుద్ది అంటున్నారు కదా, జరుగుద్దండి. ఎందుకండి ఆయన మీద అంత నమ్మకం? ఏదో ఆయన అంటే కొంచెం అభిమానం. అంటే అభిమానం అనేది అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నారు మీరు? అంతేనండి. ఇప్పుడు దాకా చేసినోడు ఏవి మనకు అవ్వలేదు. అన్ని రేట్లు అన్నీ పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులని, మొత్తం అన్ని అవస్థలు అన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆయన వస్తే కనుక మనకేనా అభివృద్ధి జరుగుద్దని మేము అనుకుంటున్నాం. బ్రహ్మాండం జరుగుద్ది. గత 5 ఏళ్ల పరిపాలన పిఠాపురంలో అయితే పెద్దగా జరగలేదండి. మరి ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్, అంటే బయట వ్యక్తి. వంగ గీత గారు లోకల్ అన్నట్టు చెప్తున్నారండి. ఆవిడ నాన్ లోకలే, ఆవిడ ఎవరేం చేయలేదు. ఈ ఎంపీ గారు కూడా ఆల్రెడీ ఆయన నాన్ లోకల్ ఆయన. మరి వీళ్ళందరూ వల్ల కానీ పవన్ కళ్యాణ్ గారు చేయలేరు అవుతుందని, ఆయన వల్ల ఏమైనా అవుతుందేమో, మనకి సర్కిల్ బాగుంటుందేమో అనుకుంటున్నాం మేము. మరి మీరైతే ఆయన ఖచ్చితంగా ఆయన అయితే గెలిపిస్తాం. పిఠాపురం మట్టికి ఆయనకే అంటారు. మా పిఠాపురం వాస్తువులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు. మరి ఆయన గుర్తుంటే తెలుసండి మీకు? అసలు గాజు గ్లాస్ అండి. గాజు గ్లాస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారు కదా, మరి అపోజిషన్ కింద మనకి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎందుకండి? డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి జనాలకి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అంతకు నమ్మకం ఉందండి మీకు? సొంత డబ్బులతో ఎంతమంది రైతులను ఆదుకున్నాడు కదా, అలాగే పిఠాపురం డెవలప్ చేస్తాడండి. ఆయన చేసిన మంచి పనులు ఏమైనా 2-3 చెప్పగలరా మీరు? ఆయనకు వచ్చిన డబ్బు రైతులకు దారిపోసాడు కదా సార్, అంతైనా మంచి పని ఏముంది? గీత గారు చెప్పిన మంచి పని చెప్పండి, మీకు తెలిస్తే. ఇప్పుడు వంగ గీత గారిని ఇక్కడ అపోజిషన్ కింద నుంచోబెట్టారు కదా, ఆవిడకి సపోర్ట్ కింద ముద్రగడ పద్మనాభం గారు కానీ, లేకపోతే మిథున్ రెడ్డి గారు కానీ, వైసీపీలో పెద్ద నాయకులందరినీ ఇక్కడ దించి ఓటుకి 1,00,000 రూపాయలు ఇచ్చేనా కొని పిఠాపురం నియోజకవర్గం వైసీపీ సొంతం చేసుకుంటాం అంటున్నారు. మీరైతే ఏం చెప్తారు? ఓటుకి ఇచ్చిన డబ్బులు తీసుకొని క్లాస్ వేసేస్తానండి. క్లాస్కి ఖచ్చితంగా గారు గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? 1,00,000 లోపు కాదండి, 1,00,000 పైన. 1,00,000 పైన మెజారిటీ వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, మేము రిలీజ్ అని అన్నారు కదా, అసలు రిలీజ్ ఈ మధ్యన ఈ ఓడ్ అనేది చాలా పాపులర్ అవుతుందండి. యాక్చువల్లీ ఇంతకుముందు ఎవరికి అసలు ఏంటి అనేది ఒక క్లారిటీ లేదండి. యాక్చువల్లీ రిలీజ్ అనే వాళ్ళు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు అని చెప్పి ఎవరికి కూడా మినిమం వివరణ అనేది తెలియదండి. అసలు ఇంత పేరు రావడానికి కూడా కారణం ఏమైనా చెప్పగలరా మీరు? మొట్టమొదటి రెల్లి కులం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి దానివల్ల పాపులర్ అయ్యామండి, అందుకని ఆయన కోటేస్తాం. ఓకే, మీ సామాజిక వర్గాన్ని పైకి అసలు ఈ పలానా వర్గం ఉంది, పలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పి గుర్తించింది ఆయన అంటారు. ఇప్పుడు ఆయన వస్తే మీ సామాజిక వర్గ కార్మికులందరికీ మంచి జరుగుతుంది అనుకున్నారా? జరుగుతుందండి, ఖచ్చితంగా. మరి ఫైనల్ గా 24 ఎలక్షన్స్ లో 1 సైడ్ గా పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారు మీరే? పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన గుర్తండి గ్లాస్. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటండి? గెలుస్తారా లేదా? గెలుస్తారండి, పక్కా. మెజారిటీ ఇస్తారు అనుకుంటున్నారు మీరే? అదే ఉంటుందండి, బలంగానే ఉంటుందండి. ప్రస్తుతానికి ఎంత అన్నది ఏం తెలియదు కానీ 50,000 ఉండొచ్చు. 50,000 ఉండొచ్చు. అపోజిషన్ కింద వంగ గీత గారు ఎమ్మెల్యే అభ్యర్థి కింద వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఆవిడ సంగతి ఏంటంటే ఆవిడ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆవిడ మామూలు యావరేజ్గా ఉంటుందండి. యావరేజ్గా ఉంటుంది. వంగ గీత గారు నాన్ లోకల్ అండి. అవును.
ఆవిడ బయట ఆవిడే. అవును. పవన్ కళ్యాణ్ గారు బయట నుండి వచ్చేసినారు. మరి చాలా మంది ఏం చెప్తున్నారంటే వంగగీత గారు లోకల్ అన్నట్టు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అన్నట్టు అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటారని చెప్తున్నారండి. మీరైతే ఏమనుకుంటున్నారు? ఆయన అభివృద్ధి చేస్తారా? చేస్తాడు. కౌలు రైతులు కూడా డబ్బులు గడిచాడు, చాలా మంది సాయం చేశాడు. చాలా సాయం చేశాడు. ఆయన తోసిన కాడికి 1,50,000 అంటే ఎవరు తోసిన కాడికి ఎంత, ఎవరు లాసు రైతులు ఎంత బాధల్లో ఉన్నారో అంత బాధల్లో కూడా ఆయనకి ఎంత లాస్ పడ్డారో అంత లాస్ ప్రకారంగా డబ్బులు అందించాడైనా, అభివృద్ధి చేస్తాడైనా. ఖచ్చితంగా ఆయన అభివృద్ధి పిఠాపురానికి బాగా అభివృద్ధి చేస్తాడని మాకు నమ్మకం. అభివృద్ధి చేస్తారని ఖచ్చితంగా నమ్మకం ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం నియోజకవర్గం పేరు అనేది ఇప్పటికే చాలా మారుమోగిపోతుంది. మోగుతుంది. గెలిచి ఆయన అసెంబ్లీలోకి వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఉంటుందండి, చాలా బలంగా ఉంటుందండి. పక్కాగా. మరి ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడండి. మరి అంటే ఇంకా సిద్ధంగా, పెద్దలు కూడా సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి కూడా బాగా జరుగుద్దని అభిప్రాయం. బాగా జనాల్లో స్పందన కూడా వచ్చింది. బాగానే బాగా చేస్తాడని ఒక నమ్మకం కలిగింది ఆయనలోనే. నా ఊళ్ళో అంటే నేను పక్క అయితే మామూలు టీడీపీ అసలు పవన్కి వేద్దామని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారికి అయితే సపోర్ట్. మరి ఆయన గుర్తుంటే తెలుసండి మీకు? గ్లాసు. మరి మీరు ఒక్కలే ఓటేస్తారా, ఇంకా మీ తరపు నుంచి ఇంకో కొన్ని ఓట్లు పడేటట్టు ఉన్నాయండి. ఇంకానే నేను చెప్పుకుంటాను. ఇలాగ ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాను. ఏది దగ్గర చేసి ఇంకా ఏది బాగుంటుందో అది ఇంకొక 10 మందికి నేను చెప్పగలుగుతాను.